మనం భూస్వామ్య పద్ధతులను గురించి మాట్లాడాల్సి వస్తే ఈ భూస్వామ్య పద్ధతులకి సంబంధించి బ్రిటిష్ వారు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం కలిసినటువంటి ఏదైతే తెలంగాణ ఉందో ఈ తెలంగాణ ఒకప్పుడు పరిపాలనలో నిజాం రాజు చేతిలో ఉండే ఈ నిజాం రాజ్యంలో ఉన్నటువంటి విధానాలను గురించి మళ్ళీ మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం వ్యవస్థాపూర్వకమైనటువంటి భూస్వామ్య పద్ధతులను గురించి మాట్లాడదాం. అంటే వ్యవస్థాపూర్వకమైనటువంటి వాటిలో మొదటి పాయింట్గా తీసుకున్నటువంటి భూస్వామ్య పద్ధతులను గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు వ్యవస్థాపూర్వకమైనటువంటి భూస్వామ్య పద్ధతులను గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇగో ఇక్కడ నేను భూస్వామ్య పద్ధతులు అని రాస్తా ఉన్నా. ఇప్పుడు ఈ భూస్వామ్య పద్ధతులను గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ భూస్వామ్య పద్ధతులను గురించి మాట్లాడాలి అని అంటే అసలు బ్రిటిష్ వారు ఏ భూస్వామ్య పద్ధతులను తీసుకొచ్చిర్రు అనేది ఒకసారి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో బ్రిటిష్ వారు మొత్తం 3 విధానాలను తీసుకురావడం జరిగిందండి. ఒకటి ఏంటి అని అంటే జమీందారీ వ్యవస్థ. జమీందారీ వ్యవస్థ అని అంటున్నాం. సో దీనినే ఏమంటాము అని అంటే శాశ్వత శిస్తు విధానం అని చెప్పేసి కూడా మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ జమీందారీ వ్యవస్థ అనేది రావడం జరిగింది. ఫస్ట్ జమీందారీ వ్యవస్థ గురించి మాట్లాడితే ఈ జమీందారీ వ్యవస్థను ఎవరు ఇంట్రడ్యూస్ చేసినారు అని అంటే 1793లో కారన్ వాలీస్ అనేటువంటి అతను బ్రిటిష్ అధికారి లేదా గవర్నర్ కారన్ వాలీస్ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జమీందారీ వ్యవస్థను భారతదేశంలో ప్రవేశపెట్టినది ఎవరు అంటే 1793లో కారన్ వాలీస్ అనే అతను జమీందారీ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది అని అంటున్నాం. మరి భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ఏ ప్రాంతాలలో మొదటిసారి జమీందారీ వ్యవస్థ వచ్చింది అని అంటే ఇది మొదటిసారి బీహార్, బెంగాల్, ఒడిషా ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. ఒడిషా ప్రాంతంలో కారన్ వాలీస్ జమీందారీ వ్యవస్థను తీసుకొచ్చిండు. మరి జమీందారీ వ్యవస్థను అంటే ఏంటి, అసలు జమీందారు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జమీందారీ వ్యవస్థ అనేది బ్రిటిష్ భూస్వామ్య విధానాన్ని కలిగి ఉంటుందండి. ఇది ఏ విధానాన్ని కలిగి ఉంటుంది, ఏ దేశ విధానము అని అంటున్నాం? బ్రిటిష్ దేశానికి సంబంధించినటువంటి భూస్వామ్య వ్యవస్థను కలిగి ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో మరి అసలు జమీందారు అనంటే ఏమిటి అని అంటే ఈ జమీందారు అనంటే ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకసారి చెప్తా. జమీందారు అనేటువంటి పదం పర్షియన్ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది. జమీందారు అనేటువంటి పదం పర్షియా పదం. ఏ దేశానికి సంబంధించిన పదము అని అంటున్నాం? ఏ భాషకి సంబంధించింది? పర్షియా దేశానికి, పర్షియా భాషకి సంబంధించినటువంటి పదం. సో మరి జమీందారు అని అంటే ఏంటి అని అంటే ఎక్కువ భూమిని కలిగి ఉండడమే జమీందారు అని అంటున్నాం. సో ఇది పర్షియాకి సంబంధించినటువంటి జోమిందారు అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఈ జోమిందారునే ఇప్పుడు మనం జమీందారీ అని చెప్పేసి పిలిచినాం. సో ఈ జమీందారు, జోమిందారు అనేటువంటిది పర్షియా పదం. జోమిందారు అని అంటే ఏంటి అని అంటే ఎక్కువ భూమిని కలిగి ఉండడం. ఏమంటున్నాం? ఎక్కువ భూమిని కలిగి ఉండడం లేదా భూమికి యజమాని అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎక్కువ భూమిని కలిగి ఉన్నటువంటి భూ యజమాని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఈ జమీందారీ వ్యవస్థను బ్రిటిష్ వారు భారతదేశంలో శిస్తును వసూలు చేసేందుకు 1793లో కారన్ వాలీస్ అనే అతను దీన్ని ప్రవేశపెట్టిండు. బీహార్, బెంగాల్, ఒడిషాలో దీన్ని మొదటిసారి ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇలా జమీందారీ వ్యవస్థ భారతదేశంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరి ద్వారా అనంటే కారన్ వాలీస్ ద్వారా. ఎప్పుడు అనంటే 1793. ఈ విధానం ద్వారా ఏమైంది అని అంటే సేద్యం చేసేటువంటి 57% భూమి సేద్యంలో ఉన్న 57% భూమి ఎవరి పరిధిలోకి వెళ్ళింది అని అంటే ఇది జమీందారుల
పరిధిలోకి వెళ్ళడం జరిగింది. ఈ జమీందారీ వ్యవస్థలో జమీందార్స్ ఏం చేస్తారు అని అంటే మధ్యవర్తులుగా ఉంటారు. ఎవరెవరికి మధ్యవర్తులుగా ఉంటారు అని అంటే బ్రిటిష్ వారికి మధ్యవర్తులుగా జమీందారులు ఉంటారు. ఈ జమీందారులు ఎవరైతే ప్రజలు ఉంటారో ఈ ప్రజల నుంచి శిస్తును వసూలు చేసి కొంత బ్రిటిష్ వారికి ఇస్తారు. ఎవరికి ఇస్తారు అని అంటున్నాం? శిస్తును వసూలు చేసి బ్రిటిష్ వారికి ఇస్తారు. ఎవరు ఇస్తారు? జమీందారులు ఇస్తారు. అందుకే ఈ జమీందారులను ఏమంటున్నాము అని అంటే మధ్యవర్తులు అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. ఏమంటున్నాం? మధ్యవర్తులు అని అంటున్నాం. సో ఈ జమీందారులు ఏం చేసినారు అని అంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి విధానం ద్వారా అతిపెద్ద భూస్వాములుగా మారిపోవడం జరిగింది. సో ఇలా జమీందారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేసుకునేటువంటి వారిని శిస్తు వసూలు కోసం పీల్చి పిప్పి చేసి శిస్తును వసూలు చేసి వారు ఎక్కువ మొత్తం ఉంచుకొని బ్రిటిష్ వారికి కొంత చెల్లించేవారు. సో ఇదే ఈ జమీందారీ వ్యవస్థ. వీరినే మధ్యవర్తులు అని అంటున్నాం. ఎవరెవరికి అని అంటే బ్రిటిష్ వారికి ప్రజలకి రైతులకి మధ్యన మధ్యవర్తులుగా ఉన్నారు అని అంటున్నాం. సో ఇది ఒక విధానం. భూస్వామ్య పద్ధతులకి సంబంధించి ఈ విధానం అనేది చాలా ఇంపాక్ట్ చూపెట్టింది అని చెప్పేసి మనం చాలా ప్రభావితం చేసింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ జమీందారీ వ్యవస్థ తర్వాత మరొక వ్యవస్థ ఏమొచ్చింది అని అంటే రైత్వారీ విధానం అనేది రావడం జరిగింది. సో మరొకటి ఏమంటున్నాం? ఇది రెండో అంశంగా తీసుకుంటున్న రైత్వారీ విధానం అనేది వచ్చింది. ఈ రైత్వారీ విధానం ఎప్పుడు వచ్చింది అని అంటే 1792లో వచ్చింది. జమీందారీ వ్యవస్థ కంటే ముందు భారతదేశంలో ఒక సంవత్సరం ముందుగానే ఈ 1792లో రైత్వారీ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంలో ఎలా ఉంటుంది అని అంటే రైతులు నేరుగా బ్రిటిష్ వ్యవస్థకు బ్రిటిష్ ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తారు. ఎవరికి చెల్లిస్తారు శిస్తు? బ్రిటిష్ ప్రభుత్వంకి శిస్తును చెల్లించడంనే రైత్వారీ విధానం అని అంటున్నాం. ఇది ఎప్పుడు వచ్చింది? 1792లో వచ్చింది. మరి ఈ విధానాన్ని ఎవరు తీసుకొచ్చిర్రు అని అంటే థామస్ మన్రో తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చిర్రు అని అంటున్నాం? థామస్ మన్రో అనే అతను ఏం తీసుకొచ్చిండు అని అంటే రైత్వారీ విధానాన్ని తీసుకొచ్చిండు. ఎప్పుడు? 1792లో తీసుకొచ్చి మరి ఈ విధానాన్ని మొదటగా ఎక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అని అంటే మద్రాస్ రాష్ట్రంలోని సేలం జిల్లాలో బహదూర్పూర్లో ఈ రైత్వారీ విధానంని మొదటిసారి ప్రవేశపెట్టడం జరిగింది అని అంటున్నాం. సో మరి ఇదే విధానాన్ని రాయలసీమ ప్రాంతంలో కూడా అమలు చేయడం జరిగింది. రాయలసీమలో ఈ రైత్వారీ విధానాన్ని 1807వ సంవత్సరంలో థామస్ మన్రో ఈ రైత్వారీ విధానాన్ని రాయలసీమ ప్రాంతంలో అమలు చేశాడు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ రైత్వారీ విధానంలో రైతులే నేరుగా బ్రిటిష్ ప్రభుత్వంకి పన్నులు చెల్లించేవారు. పంట పండినా పండకున్నా ఈ రైత్వారీ విధానంలో పన్నులు కట్టలేక చాలామంది రైతులు ఆ సమయంలో ఎప్పుడు 1792 తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది రైతులు. సో రైతు ఆత్మహత్యలు అనేవి ఇక్కడే మొదలైనాయి భారతదేశంలో అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైతు ఆత్మహత్యలకి సంబంధించి రైత్వారీ విధానంలో ఎంత పర్సెంటేజ్ భూమికి సంబంధించి ఎంత సాగు భూమి ఉండే అని అంటే ఈ విధానంలో సాగు భూమి సేద్యం భూమి ఎంత అనంటే 38% ఉండింది. ఎంత శాతం అని అంటున్నాం? 38% ఉండింది. సో ఈ విధానంలో 38%తో రైత్వారీ విధానాన్ని కూడా భారతదేశంలో అమలు చేయడం జరిగింది. ఇక ఈ విధానం తర్వాత మరొకటి ఏంటి అని అంటే మహల్వారీ పద్ధతి. ఏమంటున్నాం? మరొకటి మూడవ అంశం వచ్చి మహల్వారీ పద్ధతి. సో ఈ మహల్వారీ పద్ధతికి సంబంధించి ఈ పద్ధతి ఏంటి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. సో ఈ మహల్వారీ పద్ధతిని కూడా ఎవరు తీసుకొచ్చిర్రు అని అంటే బ్రిటిష్ వారే తీసుకొచ్చిర్రు.
ఏ బ్రిటిషర్ తీసుకొచ్చిండు దీన్ని అని అంటే విలియం బెంటింగ్ అనే అతను తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చిండు అని అంటున్నాం? విలియం బెంటింగ్. ఏం తీసుకొచ్చిండు అని అంటున్నాం? ఈ మహల్వారీ పద్ధతిని తీసుకొచ్చిండు. ఏ ఇయర్లో తీసుకొచ్చిండు అని అంటే 1833లో తీసుకొచ్చిండు. ఈ మహల్వారీ పద్ధతిలో పన్నును ఎలా వసూలు చేస్తారు అని అంటే ఏదైనా గ్రామం కానీ కొన్ని కుటుంబాలు కానీ ఎక్కడైతే కలిసి వ్యవసాయం చేస్తూ ఉంటాయో ఆ వ్యవసాయం చేసేటువంటి చోట శిస్తును చెల్లించాలి అని అంటే మీకు ఇష్టమైనటువంటి వారిని మీరే ఎన్నుకోండి, ఆయన మీ శిస్తు పెద్దగా ఉంటాడు, ఆయనే శిస్తు వసూలు చేస్తాడు అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం చెప్పేది. సో అలా ఆ గ్రామానికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ద్వారా శిస్తు అనేది వసూలు చేయడం జరిగేది. సో ఈ పద్ధతినే మహల్వారీ పద్ధతి అని అంటున్నాం. ఈ మహల్వారీ పద్ధతికి సంబంధించి ఎక్కడ ఏ ప్రాంతంలో ఇది అమలైంది భారతదేశంలో అని అంటే ఆగ్రా, తాజ్మహల్ ఎక్కడైతే ఉందో గా ప్రాంతంలో, అవధ్. సో ఈ రెండు ప్రాంతాలలో కూడా ఈ మహల్వారీ పద్ధతి అనేది అమలైంది. మరి ఈ పద్ధతి కింద సేద్యం భూమి ఎంత ఉండే అని అంటే సేద్యం చేస్తున్నటువంటి భూమి 5% ఉండే. ఎంత శాతం ఉండింది? 5% సేద్యం భూమి అనేది మహల్వారీ పద్ధతి కింద ఉండింది. సో ఇలా భూములకి సంబంధించి శిస్తులు ఉండే, జమీందారీ విధానం వచ్చి ఉండే, రైతువారీ విధానం వచ్చి ఉండే, మహల్వారీ విధానం అనేది కూడా అమలు చేయబడి ఉండింది. సో ఇలా అమలైనటువంటి వీటికి సంబంధించి వీటిని బేస్ చేసుకొని భూమి అనేది కొందరి చేతుల్లోకి వెళ్ళింది కాబట్టి భూ సంస్కరణల ఆవశ్యకత అనేది ఏర్పాటు కావడం జరిగింది. సో మహల్వారీ పద్ధతి గురించి క్లియర్గా తెలుసుకున్నాం, రైతువారీ విధానం గురించి క్లియర్గా తెలుసుకున్నాం, జమీందారీ వ్యవస్థను గురించి, శాశ్వత శిస్తు విధానంను గురించి కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలకి సంబంధించి మొదటి దశలో వ్యవస్థాపూర్వకమైనటువంటి వాటికి సంబంధించి భూస్వామ్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ భూస్వామ్య పద్ధతులకు మూల కారణాలుగా చెప్తా ఉన్నాం. వేటిని చెప్తా ఉన్నాం? జమీందారీ వ్యవస్థ, రైత్వారీ విధానం, అలాగే మహల్వారీ పద్ధతులు. సో వీటి కారణంగానే ఈ భూస్వామ్య పద్ధతులు అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇవే భూస్వామ్య పద్ధతులను గురించి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వామ్య పద్ధతులను కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు భారతదేశంలో భూస్వామ్య పద్ధతులు ఎలా ఉన్నాయి అని అంటే 3 రకాలుగా ఉన్నవి. అవి జమీందారీ వ్యవస్థ, రైత్వారీ విధానం, దీంతో పాటు మహల్వారీ పద్ధతి అని మాట్లాడినాం. ఇవి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి భూస్వామ్య పద్ధతులు. సో ఈ పద్ధతుల ద్వారా వారు శిస్తు వసూలు చేయడం జరిగింది. మరి ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో కలుపుకుని తెలంగాణ ప్రాంతం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా 1956లో నవంబర్ 1న ఏర్పాటు కావడం జరిగింది. మరి అంతకంటే ముందు తెలంగాణ అనేది హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే. ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉండే అని అంటే నిజాం రాజు పరిపాలిస్తూ ఉండే. మరి బ్రిటిష్ వాళ్ళ విధానాలు ఇలా ఉంటే నిజాం రాజ్యంలో ఈ భూస్వామ్య పద్ధతులు ఎలా ఉండేవి అనేది కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్రిటిష్ వారి టైంలో ఉన్నటువంటి విధానాల తర్వాత తెలుసుకుంటున్నటువంటిదే ఈ నిజాం రాజుకి సంబంధించినటువంటి భూస్వామ్య విధానాలు. అయితే బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి జమీందారీ వ్యవస్థను, అలాగే ఈ మహల్వారీ పద్ధతి, రైత్వారీ విధానంను కారల్ మార్క్స్ అనే అతను ప్రత్యేకంగా దీనిపైన మాట్లాడడం జరిగింది. కారల్ మార్క్స్ గారు ఏమన్నారు అని అంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి జమీందారీ విధానం కానీ, ఫ్రెంచ్ భూస్వామ్య వ్యవస్థను పోలినటువంటి రైత్వారీ విధానం కానీ రెండు విరుద్ధమైనప్పటికీ కూడా రైతులకు నష్టం చేకూర్చేవే అని చెప్పేసి ఎవరు మాట్లాడారు అని అంటే కారల్ మార్క్స్ గారు మాట్లాడడం జరిగింది. ఎవరు మాట్లాడారు అని అంటున్నాం? కారల్ మార్క్స్ గారు మాట్లాడడం జరిగింది. వేటిని గురించి మాట్లాడారు కారల్ మార్క్స్ అని అంటే జమీందారీ వ్యవస్థ, అలాగే రైత్వారీ విధానం, ఈ రెండింటిని గురించి మాట్లాడడం జరిగింది. సో ఎవరు మాట్లాడారు అని అంటున్నాం? ఈ కారల్ మార్క్స్ గారు మాట్లాడడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ రెండు విధానాలు, ఇదేమో బ్రిటిష్ భూస్వామ్య వ్యవస్థను పోలి ఉంటుంది, ఇదేమో రైత్వారీ విధానం ఫ్రెంచ్ భూస్వామ్య విధానాన్ని పోలి ఉంటుంది. ఈ రెండు కూడా ఇండియాలో రైతులకి నష్టం చేకూర్చేలాగా
కొనసాగుతూ ఉన్నాయి. ఈ రెండు కూడా పెద్ద విరుద్ధమైనవి ఏవి కావు అని చెప్పేసి మాట్లాడినాడు. ఓకేనా?